గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని యొక్క కాపుదల గురించి, సమకూర్పు గురించి చాలా మాట్లాడడం చాలా ఉన్నాయి. అవి జ్ఞాపకం చేసుకుందాం. సంఘాన్ని ప్రభువారు స్థాపించడం జరిగింది. సంఘాన్ని ప్రభువారే కడతా ఉన్నారు. సంఘం ప్రభువుది కాబట్టి సంఘాన్ని ప్రభువే కాపాడుతారు. ఇప్పటి వరకు సంఘాన్ని క్షేమంగా దేవుడు ఖమ్మం పట్టణంలో ఉంచడం జరిగింది. అలా ఉంచి గొప్ప గొప్ప కార్యాలు సంఘం ద్వారా దేవుడు జరిగించుకుంటూ వచ్చుచున్నారు. దేవనామానికి మహిమకరంగా సంఘం రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధిపరిచి సంఘం యొక్క సరిహద్దులు విశాలపరిచి దేవుడు తన మహిమ కొరకు సంఘాన్ని నిలబెట్టును గాక. దేవనామానికి మహిమ ఈ సంఘం ద్వారా కలుగును గాక. సువార్తంగా విస్తరించాలి. ఆ విధంగా దేవుడు సంఘాన్ని సిద్ధపరచును గాక. దేవనామానికి మహిమ చెల్లిద్దాం. అంటే సంఘము దేవుడు ఏదైతే ఆ సంఘం గురించి కోరుకుంటున్నాడో ఆ స్థాయిలోకి ఎదగటమే ఏ సంఘానికైనా కావాల్సినది అనేది చెప్పుకుంటూ నేను నా మెసేజ్లోకి వెళ్తా ఉన్నాను. ఈరోజు నేను ఏం చెప్పాలనేటువంటి విషయం గురించి ఆలోచించినప్పుడు నాకు కొత్త నిబంధనలో ఒక మంచి మోడల్ చర్చ్ అనేది మనకి దేవుడు ఇవ్వటం జరిగింది. ఆ మాట విన్నప్పుడే నీకు అర్థమై ఉండవచ్చు ఏ సంఘం అనేది. ఐ థింక్ ఐ క్యాన్ టెస్ట్ యూ విచ్ ఈస్ దట్ చర్చ్. బైబిల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో ఉన్నటువంటి సంఘాలు అన్నిటిలో ఒక మోడల్ చర్చ్ లాగా మనం ఒక సంఘాన్ని ఎంపిక చేసుకోవచ్చు. విచ్ ఈస్ దట్ చర్చ్? ఆ సంఘం ఏది చెప్పగలరా? ఎవరో ఒకరు చెప్పండి. థెసలోనియన్స్, చర్చ్ థెసలోనియన్స్. అంటే చర్చ్ థెసలోనియన్స్ గురించి మనం తప్పకుండా ఆ విధంగానే చెప్పాలి. ఒక ఎక్సెంప్లరీ చర్చ్గా, ఒక మోడల్ చర్చ్గా మన ముందు దేవుని ఆత్మ ఉంచడం జరిగింది. వీ క్యాన్ ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ చర్చ్ ఎట్ థెసలోనికా అనేటువంటి సంఘం యొక్క ఎగ్జాంపుల్ అనేది మనం ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఆ యొక్క సంఘం గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. సంఘానికి పౌలు రాసినటువంటి మాటల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయం తీసుకోవడం జరిగింది. 1వ అధ్యాయం మనం క్లుప్తంగా అర్థం చేసుకోవాలంటే కొన్ని మాటల్లో, ఒక 4 మాటల్లో ఆ 1వ అధ్యాయాన్ని మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. 4 ఇంగ్లీష్ మాటల్లో, తెలుగులో చెప్తాను. అంటే సంఘం గురించి చెప్పేటప్పుడు చాలామంది ఏం చెప్తారంటే నాకు ఒక పర్ఫెక్ట్ చర్చ్ కావాలట. అంటే సంపూర్ణంగా ఉన్నటువంటి సంఘం కావాలని చెప్పి చాలామంది కోరుకుంటారు కదా. ఆ సంఘం నచ్చలేదు, అక్కడ ఉన్నటువంటి విధానం నచ్చలేదు, లేకపోతే దేవుని సేవకులు నచ్చలేదు, ఆ బిలీవర్స్ నచ్చలేదు అని చెప్పి నాకు మంచి యొక్క పర్ఫెక్ట్ సంఘం కావాలని చెప్పి కోరుకుంటారు కదా. అలా వెతుకుతూ ఉంటారు. ఒకరోజు స్పర్జన్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగారట. ఆయన కలుస్తూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు స్పర్జన్ గారు అడిగారు, అయ్యా నీవే చర్చికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు, సార్ నాకు ఒక సంఘం ఇంకా చూపించండి, నాకు ఇంకా సంఘం ఇంకా ఎన్నుకోవాలి, ఇంకా నేను ఒక పర్ఫెక్ట్ సంఘం కొరకు నేను చూస్తున్నానని చెప్పడం జరిగిందట. అప్పుడు స్పర్జన్ గారు ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఎప్పుడైతే ఒక సంపూర్ణంగా ఉన్నటువంటి సంఘం గురించి నీవు కనిపెట్టినాక నాకు తెలియవచ్చు అని చెప్పడం జరిగిందట. తర్వాత ఇంకొక మాట కూడా తను యాడ్ చేస్తూ, కానీ ఎప్పుడైతే ఆ పర్ఫెక్ట్ సంఘంలోకి నీవు అడుగు పెడతావో, ఎప్పుడైతే ఆ సంపూర్ణంగా ఉన్నటువంటి ఆ సంఘంలోకి నీవు అడుగు పెడతావో అప్పుడు ఆ సంఘం పర్ఫెక్ట్గా కాకపోవచ్చు, ఆ సంఘము అసంపూర్ణంగా మారిపోతుందని చెప్పడం జరిగిందట. అది జోక్గా మనం తీసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ సంఘం అనేది లేదు అనేది ఒక వాస్తవం. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులతోనే సంఘాన్ని కడతా ఉన్నారు కదా. సంఘం వల్ల ఎవరుంటారు? మనుషులు ఉంటారు. కాబట్టి అంటే రక్షణ పొందినటువంటి మనుషులే కదా, పాపులే కదా, పావ స్వభావం ఉంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా సంఘములో సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘాన్ని యొక్క మోడల్ సంఘముగా చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సంఘము పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. చర్చ్ థెసలోనికలో ఉన్నటువంటి సంఘము అది అన్ని విధాలుగా పర్ఫెక్ట్ సంఘం అని చెప్పట్లేదు, కానీ అదొక మోడల్ సంఘముగా, ఆత్మీయంగా
ఎదుగుతున్నటువంటి సంఘముగా మనం ఆ సంఘాన్ని తీసుకొని ఆ సంఘం యొక్క మాదిరి, ఆ సంఘం గురించి పౌలు చెప్పినటువంటి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో మన సంఘానికి మనం వర్తింపజేస్తే మనం కూడా రాబోయే కాలంలో ఒక మంచి సంఘముగా ఎదుగుతూ చాలామందిని ప్రభావితం చేసేటువంటి సంఘముగా మనం ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సంఘాన్ని ఎన్నుకొని కొన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఈ యొక్క వాక్యభావంలో నుంచి, ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ సమాజంపై ప్రభావం చూపేటువంటి సంఘం యొక్క లక్షణాలు, లోకంపై సమాజంపై ప్రభావం చూపేటువంటి సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చర్చ్ దట్ మేక్స్ అన్ ఇంపాక్ట్ ఆన్ దిస్ సొసైటీ. సమాజంలో ఒక ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయాలి. మన ద్వారా సమాజానికి మేలు జరగాలి. మనం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. సంఘాన్ని మన ప్రభావితం, ఈ సమాజాన్ని మన ప్రభావితం చేయాలి. మనం ఎక్కడైతే ఉన్నామో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, ఇరుగు పొరుగు వాళ్ళని, మన బంధువులని, మన ఫ్రెండ్స్ని దేవుడు మనం ఎక్కడ ఉంచినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం ఏం చేయాలట? ప్రభావితం చేయాలట. అందుకే ప్రభువారు మనల్ని ఈ లోకములో ఉంచినాడు. లేకపోతే రక్షణ పొందిన వెంటనే ఎక్కడికి తీసుకెళ్ళాలి? పరలోకానికి తీసుకెళ్లాల్సిందే కదా. ఆ సిలువలో దొంగని వెంటనే తీసుకెళ్ళిపోయాడు కదా ప్రభువారు. కానీ మనల్ని అలా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? రక్షణ భద్రం కాదనియా? ఇంకా మనం పరలోకానికి వెళ్ళాలంటే ఇంకా మనం మారాలనియా? ఏం కాదు కదా. ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్నామో ఆ క్షణం మనం పరలోకానికి వెళ్ళడానికి యోగ్యులం కదా. 100% యేసుక్రీస్తు యొక్క నీతి మన మీద ఆపాదించి ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నారు కదా. కానీ ఎందుకు మనల్ని ఇక్కడ ఉంచినారు? కారణం ఏంటంటే వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దిస్ సొసైటీ. ఈ సమాజాన్ని, లోకాన్ని, మన ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలట? ప్రభావితం చేయాలి. అందుకే ప్రభువు అన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని కూడా దేవుడు వెలుగుగానే ఉంచారు. కానీ వారు ఎప్పుడైతే లోకంతో కలిసిపోయి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి రాజీపడి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టినప్పుడు వాళ్ళు ఏదైతే వారి ద్వారా జరగాలని దేవుడు కోరుకుని ఉన్నాడో అదేమి వారి ద్వారా జరగకపోయింది. జరగలేదు. వాళ్ళు వెలుగుగా ఉండలేకపోయినటువంటి వాస్తవాన్ని మనం ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం నేర్చుకుంటే మనకి అర్థమవుతుంది కదా. మనం ఘోరంగా ఓడిపోయినటువంటి విషయం మనం ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. అట్లాగే మనల్ని కూడా, ఈ సంఘాన్ని కూడా, స్థానిక సంఘాన్ని కూడా, నన్ను నిన్ను కూడా చాలామందికి దేవునికరంగా ఉండటానికి, చాలామందిని ప్రభావితం చేయాలి కదా అనేటువంటి ఉద్దేశంతో దేవుడి లోకములో మనల్ని ఆయన కోసం ఉంచినాడు. ఆ విషయం మనం ఇక్కడ గమనిద్దాం. కాబట్టి ఒక ప్రాంతాన్ని, ఒక సమాజాన్ని, వ్యక్తులని మనం ప్రభావితం చేయాలంటే ఎటువంటి వ్యక్తుల్లాగా మనం మారాలి? ఈ యొక్క వాక్యభావముల నుండి 4 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా ఏంటంటే 4 మాటలు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలెక్ట్. వీఆర్ గాడ్స్ ఇలెక్ట్. మనము ఎవరం? మనం దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వారము. గాడ్ హాస్ ఎలెక్టెడ్ us. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అకస్మాత్తుగా నీవు ఇక్కడ ఉండట్లేదు. దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆ సంకల్పం చొప్పున, ఆ ప్రణాళిక చొప్పున నీవు ఇక్కడ ఉన్నావు అనేటువంటి వాస్తవాన్ని నీవు గమనించాలి. యు హ్యావ్ బీన్ కాల్డ్ అండ్ యు హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ బై గాడ్స్ సావరెన్ విల్. దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తాన్ని బట్టి నీవు ఎంపిక చేయబడ్డావు. దేవుడు నిన్ను పేరు బట్టి పిలిచాడు. దట్ ఈస్ గాడ్స్ డిసిషన్, గాడ్స్ చాయిస్, నాట్ యువర్ ఓన్ చాయిస్. ప్రభువారు అన్నారు కదా, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నానని ప్రభువారు చెప్పినారా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వంలోనే మన పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఎరిగి ఉన్నాడు. నా గురించి, నీ గురించి అన్నీ ఆయనకి తెలిసి ఆయన నన్ను నిన్ను పేరు పెట్టి పిలవటం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆ విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క వాక్య భావంలో పౌలు ఆ విషయాన్ని ఆ దశలోనికి వెళ్ళినటువంటి విశ్వాసులకి గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఏంటి? ఎలెక్ట్. వీఆర్ గాడ్స్ ఎలెక్ట్. అంటే చర్చ్ ఈస్ గాడ్స్ ఎలెక్ట్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ ఎ లివింగ్ రిలేషన్షిప్, who has inseparable relationship with triune God
త్రియేక దేవునితో జీవము గల విడదీయరాని దగ్గర సంబంధం కలిగినటువంటి వారము సంఘం మనం. కాబట్టి ఆ విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము అనేది త్రియేక దేవునితో సజీవ విడదీయరాని మరియు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సమూహం, అటువంటి వారి గుంపు సంఘము. ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి కదా, చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. అందుకోసమే 1వ అధ్యాయం 1వ వచనములో పౌలు చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయున్నది. చూసారా, మనం ఎక్కడ ఉన్నాం? ఈ లోకంలో ఉన్నాం కదా, ఖమ్మంలో ఉన్నాం కదా. ఖమ్మంలో మనకి సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వి హ్యావ్ బీన్ కవర్డ్ విత్ ప్రాబ్లమ్స్. మన సమస్యలతో చుట్టుముట్టి ఉన్నాం, సమస్యలు మనల్ని ఆవరించి ఉన్నాయి. కానీ బట్ వీఆర్ ఇన్ గాడ్. మనం దేవుల్లో ఉన్నాం, మనం తండ్రి అయినటువంటి దేవుని యందు ఉన్నామని చూసారా. తర్వాత యేసుక్రీస్తునందు ఉన్నాం, తర్వాత మనం పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా కలిగి ఉన్నాం. అంటే మీనింగ్ ఏంటి? వీ హ్యావ్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ట్రైయూన్ గాడ్. త్రియేక దేవునితో మనకి సంబంధం, మనం కలిగి ఉన్న సంబంధం ఉన్నది. అదేనండి మనల్ని సమస్యల్లో నిలబెట్టేది. చూసారా, మనం ఏదో అకస్మాత్తుగా ఇక్కడ ఉండట్లేదు. దేవుడు తన నిత్య సంకల్పాన్ని బట్టి మనల్ని పిలిచి ఆ దేవుల్లో ఉంచి ఈ లోకములో ఆయన మనల్ని తన కోసం ఉంచడం జరిగింది. వి హావ్ బీన్ కవర్డ్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆవరించి ఉన్నాడు. తండ్రి మనల్ని ఆవరించి ఉన్నాడు. ప్రభు అన్నారు కదా, మీరు గొర్రెలు కదా, గొర్రెలు నా చేతిలో ఉన్నాయి. ఇక్కడ యోహాను సువార్త 10:28. తర్వాత తండ్రి చేతిలో ఉన్నారు మీరు 29. తర్వాత పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నారు మీరు. కానివ్వండి, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఆదరణకర్తగా తోడుగా ఉన్నారు కదా. ఆ విషయం మీరు గుర్తిస్తుంటున్నారా? ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మనకు తోడుగా ఉన్నారండి. కాబట్టి ఇటువంటి సంబంధం మనం దేవునితో కలిగి ఉన్నాం. తర్వాత అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది 4వ వచనంలో, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడినటువంటి వారులారా, సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించాడట. తర్వాత ఏముంది అక్కడ? మీరు ఏర్పరచబడినటువంటి సంగతి మీరు ఎరిగి ఉన్నారా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. అంటే దేవుడు మనల్ని పిలిచాడట, ఏర్పరచుకున్నాడట, ఎన్నుకున్నాడట. కాబట్టి ఈ యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని సమూహం మనం. తన పని కొరకు, తన మహిమ కొరకు, తన ఉద్దేశం కొరకు మనల్ని ఏర్పరిచి విమోచించి పిలిచి ఈ లోకములో తన కోసం ఆయన మనల్ని ఉంచినాడు అనేటువంటి వాస్తవాన్ని మనం ఇక్కడ గమనించాలి. అది గమనించి మనం దానికి తగినట్టుగా ఈ లోకములో మనం జీవించాలి. నాకేం కాదు, దేవుడున్నాడు కదా. అందుకోసమే పౌలు జీవితంలో కూడా ఒక మాట మనం ఇక్కడ గమనించాలి. 2వ అధ్యాయంలో ఆయన సమస్యలు గుండా ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు ఆయన ఆదరణగా చెప్పేటువంటి విషయం ఏంటంటే 2వ అధ్యాయంలో మీరు చూడండి, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు, చూసారా, దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, పోరాటం ఉన్నది, కానీ దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటున్నాము. దేవుని యందు ఉన్నాం కదా, అదే మా దేవుడే మా ధైర్యం. ఆ యేసుక్రీస్తు ప్రభువారే మా భరోసా, ఆయనే మా నిరీక్షణ, ఆయన నాకు అన్నీ అని చెప్పి పౌలు అంటున్నాడు. కాబట్టి సంఘం అనేది, ఆ సంఘం యొక్క నిలకడ, సంఘం కష్టాల్లో ఇబ్బందుల్లో పడిపోకుండా కృంగిపోకుండా నిలకడగా ఉండాలంటే దట్ డిపెండ్స్ అపాన్ ఆ సంఘానికి ప్రభువుతో ఉన్నటువంటి ఆ సన్నిహితమైనటువంటి సంబంధాన్ని బట్టి ఉంటుంది. ప్రభువుతో సన్నిహితంగా లేకపోతే, ప్రభువుతో క్లోజ్ రిలేషన్షిప్ లేకపోతే మనం పడిపోతాం కదా, కృంగిపోతాం కదా. మనం పడిపోనక్కర్లేదు. ఎందుకోసం పడిపోకూడదు, మనం కృంగిపోకూడదు, ధైర్యం మనకి లేకుండా పోకూడదు. అందుకోసమే దేవుడు మనల్ని పిలిచి దేవుల్లో ఉంచాడు, తండ్రిలో ఉంచాడు, యేసుక్రీస్తులో ఉంచాడు, పరిశుద్ధాత్మని దయచేసినాడు. అర్థమైందా? కాబట్టి అదే మనకి ధైర్యం, అదే మనకి భరోసా, అదే మనకి ప్రేరేపణ ముందుకు సాగిపోవడానికి. ఎందుకంటే దేవుడే కదా మనల్ని ఆ పనిని
ప్రారంభించినాడు. మీలో ఆ సత్క్రియని ఏ దేవుడైతే ప్రారంభించినాడో ఆ దేవుడు చివరి వరకు దాన్ని కొనసాగిస్తాడు. ఇంకొక వాక్యం ఉంది 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక. ఏంటట 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1 నుంచి చదివినట్లయితే ఏముంది అక్కడ? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడైనటువంటి యేసు వైపు చూచిచ్చు నీ పరుగు పంతములో ఓపికతో పరిగెత్తు. సాగిపోవడానికి కలిగేటువంటి ప్రేరేపణ ఎలా వస్తుంది? ఓ దేవుడే కదా నన్ను పిలిచినది, ఆయన తన సార్వభౌమాధికారంలో పిలిచాడు కదా, నేను దేవుల్లో ఉన్నాం కదా, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాం కదా, నాలో పని ప్రారంభించిన దేవుడే కదా నా హృదయాన్ని తెరిచిన దేవుడే కదా హృదయాన్ని తెరిచినది. ఇంకా నేను దేవుని బిడ్డే కదా, దేవుడు నన్ను ప్రేమించాడు కదా, నా కోసం ప్రాణం పెట్టాడు కదా, నాకేం కాదు, ఆయన చూసుకున్నాడు కదా అనేటువంటి ధైర్యంతో మనం ముందుకు సాగిపోగలం. అందుకే వాక్యం చెప్తా ఉన్నాను, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. దేనికి వరి ఇవ్వకండి. దేవునికి తెలియక, దేవునికి ఉద్దేశం లేక, దేవుని యొక్క అనుమతి లేక ఏమి మన జీవితంలో జరగటానికి వీల్లేదు. ఇంకా యూఆర్ సో సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. 33వ అధ్యాయం నిత్యోపదేశకాండం 33వ అధ్యాయం 27లో మన దేవుల్లో ఉన్నాం కదా, తండ్రిలో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం, దేవుని చేత ఏర్పరచబడి ప్రేమించబడినటువంటి సమూహం కదా మనం. సంఘం అంటే ఆ సంఘానికి ఈ యొక్క వాక్యాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఏంటట 27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. చూసారా, ఆయనని ఎదుటి నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింపజేయనను. ఇశ్రాయేలు 29 ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు ఏం చేస్తావు? నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. మనకేం కాదు, దేవుడే మనల్ని మోస్తున్నట్టుగా ఆ భుజము కింద మనం ఉన్నాం. దేవుని యొక్క కాపుదల మనకి మెండుగా ఉంటుంది. వీఆర్ ఇన్ గాడ్. మన క్రీస్తులో ఉన్నామండి. ఇట్స్ ఎ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్. ఎవరు ఆ బంధాన్ని విడదీయలేనిటువంటి సంబంధం. కాబట్టి ఆ యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకుంటేనే మన ఈ లోకంలో చాలామందిని ప్రభావం చేసేటువంటి స్థాయిలో మనం జీవించగలం. లేకపోతే మన ఐడెంటిటీ ఏంటి, మనం ఎవరిలో ఉన్నా, ఎవరు మనల్ని ఆవరించి ఉన్నారు ఏంటి అనేది తెలిస్తేనే కదా మనం నిలకడగా నిలబడేది ప్రభు కొరకు, అంతే కదా. కాబట్టి అందుకే పౌలు అంటే నన్ను బలపరచువాని అంతే నేను సమస్తమును చేయగలను. ఓ జీసస్ ఈజ్ విత్ మీ. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, నా కృప నీకు చాలును, కృప నీకు చాలును. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మొట్టమొదటిగా చెప్పిన విషయం అది. కాబట్టి మనం దేవుల్లో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం. వీఆర్ గాడ్స్ ఎలెక్ట్ పీపుల్. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవదిగా ఇక్కడ మనం చాలామందిని ప్రభావితం చేసేటువంటి వారిలాగా ఉండాలంటే, మరి రెండవదిగా మనం ఎలా ఉండాలంటే ఎగ్జాంపులరీ, మనం మాదిరిగా ఈ లోకములో జీవించాలి. సంఘం అంటే ఏంటి? చర్చ్ ఈస్ అన్ ఎగ్జాంపులరీ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు ఆ దేవుని యొక్క సమూహమే ఒక మాదిరి అయినటువంటి సమూహం, ఒక మాదిరి చూపించేటువంటి ఒక సమూహమే. అర్థమైందా? సమాజానికి నశించిపోసినటువంటి వారికి, ఆశ లేనటువంటి వారికి, దిక్కు లేనటువంటి వారికి ఎలా జీవించాలో తెలియదు, ఎట్టు వెళ్ళాలో తెలియదు, అయోమయంగా ఉన్నటువంటి వారికి ఒక మాదిరి చూపించేటువంటి ఒక దిక్సూచిగా ఒక 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 ఏం చెప్పాలి, ఒక ప్రేరేపణ ఇచ్చి పురుగులిపోయేటువంటి వారిలాగా ఉండటానికే దేవుడు మనల్ని పిలవటం జరిగింది. తెస్సలోనికీయుల సంఘం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి వైపు తిరిగినారో, ఆ సువార్త నమ్మినారో, వారు పూర్తిగా మారిపోయారు జీవితంలో.
మారిపోయినాక వాళ్ళు మారటం మాత్రం కాదు, చాలామందిని ఆ విశ్వాసులు ఆనాడు ప్రభావితం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు చదవండి 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 6వ వచనం దగ్గర నుండి మనం కిందకి చదివినట్లయితే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అక్కేలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అక్కేలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. చాలామంది ఈ విశ్వాసుల యొక్క విశ్వాసం గురించి విని ప్రభావితులై ప్రభువులోకి రావటం జరిగింది. సువార్త కూటమిలు అక్కర్లేదట, మేమేమి మేము పెద్ద ప్రీచింగ్స్ ఇవ్వాల్సిన పని లేదు, ప్రసంగాలు చేయాల్సిన పని లేదు, మీ ద్వారానే కార్యాలు ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. విశ్వాసుల ద్వారా, విశ్వాసుల యొక్క మాదిరి అయినటువంటి జీవనం ద్వారా, వాళ్ళలో వచ్చినటువంటి మార్పుల ద్వారా చాలామంది ప్రభావితం చెంది క్రీస్తు ప్రభులోకి ఆకర్షితులవుతున్నారు. ఇంకా ప్రసంగంతో పని లేదట, మేమేమీ చెప్పనక్కర్లేదు, వారే చెప్తున్నారు కదా మీ గురించి, విశ్వాసం గురించి, యేసుక్రీస్తు గురించి. ఆ యేసుక్రీస్తు యొక్క మహిమ ఏంటో, ఆయన గొప్పదనం ఏంటో, ఆయన ఏంటో అవన్నీ విశ్వాసులే చెప్తున్నారు కదా. విశ్వాసుల యొక్క జీవితమే సాక్ష్యముగా ఉంటుంది కదా. కాబట్టి ఎంతోమందిని ప్రభావితం చేసినారు. అదేనండి, సువార్త నమ్మితే వచ్చేటువంటి ఒక పొటెన్షియల్ ఏంటంటే, ఆ నమ్మిన వ్యక్తి మారటం మాత్రం కాదు, ఆ వ్యక్తి ద్వారా చాలామంది మార్పు చెందడమే గాస్పెల్ యొక్క శక్తి. అందుకే పౌలు అంటున్నాడు, గాస్పెల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త అనేది దేవుని యొక్క శక్తి అండి. అది జనాల్ని కదిలించి, ఒకరు మారటం కాదు, ఒకరు మారితే చాలామంది మారతారట. అటువంటి ఆత్మకార్యాలు మన మధ్యలో జరగాలని దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి రివైవల్ రావాలని నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఒక డెత్ ఆర్థోడాక్సీ పోవాలి. ఏం పోవాలి? ఏ లైవ్నెస్ లేదు, ఆత్మకార్యాలు లేదు, ఏదో మనం అన్ని చేస్తూ ఉన్నాం కానీ ఏ కార్యాలు జరగట్లేదు కదా. కార్యాలు జరగాలి. చాలామంది మారాలి, మనం మారాలి, చాలామంది మారాలి. నువ్వు మార్పు చెందుతున్నావా? సువార్త ఆ కృప నిన్ను తాకినప్పుడు నువ్వు మారావా? దేవుని కృప ఒక విశ్వాసిని, ఒక పాపిని తాకుతా ఉన్నప్పుడు ఆ పాపి మారకుండా ఉండలేడు కదా. ఆ పాపి యొక్క యాటిట్యూడ్లో మార్పు వస్తుంది, పాపి యొక్క దృక్పథంలో మార్పు వస్తుంది, ఆయన చూసే విధానంలో మార్పు వస్తుంది కదా. ఆయన మాటల్లోనూ, క్రియల్లోనూ, బిహేవియర్లోనూ మార్పు వస్తుందా రాదా? ఏ సమాధానం చెప్తారు? మార్పు రాదా? దిస్ ఈజ్ నాట్ ఏ థియరిటికల్, ఇది థియరీ కాదండి, ఇది అకాదమిక్ కాదు, ఇది ఏదో నాలెడ్జ్ గురించి చెప్పడం కాదు, ఇది మార్చేది. సువార్త అనేది నిన్ను నన్ను మార్చేదండి. అదేదో హెడ్ నాలెడ్జ్ పెంచేసి నాకని తెలుసు కదా అని చెప్పి సువార్త, ఇదే కదా సువార్త, సంఘం ఇదే కదా సంఘం, అది కాదండి. సువార్త నిన్ను మార్చేది. ఆ సువార్తకి వీళ్ళు లోనయ్యారు. సువార్త అక్కడికి వెళ్ళింది. సువార్త ఎలా వెళ్ళింది మీరు చూడండి. 5వ వచనంలో, ఓ నా ప్రియ సహోదరులారా, మీరు ఏర్పరచబడినటువంటి సంగతి అనగా మా సువార్త. చూసారా? మాటతో మాత్రమే గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణమైనటువంటి నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. సువార్త ఎలా వచ్చింది? శక్తితో వచ్చిందట. ఏంటి అక్కడ అద్భుతాలు, అన్ని భాషల గురించో కాదు ఇక్కడ విషయం. సువార్త విన్నప్పుడు జనాలు మారిపోయారు. కన్నీళ్లు గారుస్తూ పాపాలు ఒప్పుకుంటూ ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించారు. మార్పులు వచ్చినాయి. పాపాలు విడిచిపెట్టడం, పాప జీవితాన్ని వదులుకోవడం, అయ్యో నాకు ఆ దారి వద్దు, అయ్యో అది పాపం అని అవన్నీ విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగి రావటం. చూడండి 1వ అధ్యాయం 9లో ఏముంది? 1వ అధ్యాయం 10 లాస్ట్లో ఏముంది? మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. చూసారా? సువార్త వారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని కృప వారిని తాకినప్పుడు వారి విగ్రహములని విడిచిపెట్టారు. మనం విడిచిపెడుతున్నామా? చాలా సంగతులు మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టేట్టుగా నిన్ను పురుగొలిపేదే సువార్త అండి. అది దేవుని శక్తి. దేవునికి ఇష్టం లేనివి
దేవుడు దేవుడు అసహించుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ విడిచిపెట్టినట్లుగా నిన్ను పురుగొలిపేదే గాస్పెల్. అర్థమైందా? అలా జరిగిందా నీ జీవితంలో? అయ్యో ఆ దారిలో వెళ్ళకూడదు కదా, ఓహో అలా మాట్లాడకూడదు కదా, అలా ఉండకూడదు కదా, ఆ విగ్రహారాధన, ఆ మూఢనమ్మకాలు, ఆ సెంటిమెంట్స్, ఆ ఆచారాలు, ఆ సంప్రదాయాలు, అది ఇది చాలా ఉన్నాయి కదా మనకి. అది చేయకూడదు కదా, విడిచిపెట్టాల్సిందే కదా. ఆ పాపము, ఆ వ్యసనము, ఆ జోలికి వెళ్ళకూడదు కదా, అయ్యో అది తప్పు కదా అని ఆలోచించి అవన్నీ విడిచిపెట్టినట్లుగా నిన్ను పురుగొలిపేదే గాస్పెల్. అట్టి దేవుని కృప ఆనాడు ఆ విశ్వాసాన్ని తాకినప్పుడు వారు మారటం మాత్రం కాదు, వారి ఒక ఎగ్జాంపుల్ లైఫ్, ఒక మాదిరి అయినటువంటి జీవితం కలిగి చాలామందిని ప్రభావితం చేసేటువంటి వారిలాగా వారు మారారని చెప్పి పౌలు వారిని మెచ్చుకుంటూ చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉండినాం. దేనికోసం? ఓ ఇదేనా దేవుని యొక్క శక్తి, ఇదేనా సువార్త, దేవుడు కార్యాలు జరిగిస్తా ఉన్నప్పుడు ఇలా జరుగుద్దా అని మనం ఆశ్చర్యపోయి ఓ అలా అయితే ఎటువంటి కార్యాలు నా ద్వారా, నా సంఘం ద్వారా జరగాలి అని మనం కోరుకొని మనము కూడా తెస్సలోనికీయులైన విశ్వాసుల్లాగా ఒక ఎగ్జాంపులరీ లైఫ్ స్టైల్, మాదిరి అయినటువంటి జీవితం కలిగి చాలామందిని ప్రభావితం చేసేటువంటి వారిలాగా మారాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి చర్చ్ ఈస్ అన్ ఎగ్జాంపులరీ పీపుల్ ఆఫ్ గాడ్ హూ ఆర్ ఇమిటేటింగ్ ద మాస్టర్. అంతే కదా, వాళ్ళు ఫస్ట్ ఎవరిని ఇమిటేట్ చేసేసారు? మొట్టమొదటిగా వారు ఎవరిని చూశారు? దేవుని సేవకులను చూశారు కదా. ఆ సేవకుల్ని చూస్తూ వారి యొక్క జీవిత విధానాన్ని వాళ్ళు ఫాలో చేశారు. అలా ఫాలో చేస్తూ వారు ఎవరిని ఫాలో చేసినారు? ఫైనల్గా యేసుక్రీస్తు ప్రభు వారిని. కానీ పౌలులో, తిమోతిలో, సిల్వానుసులో యేసుక్రీస్తు ప్రభు వారిని వారు చూశారు దగ్గరగా. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారిని వారిలోనే చూసినారు ఆ విశ్వాసులు. తర్వాత వారు సైడ్ అయిపోయారు. వారు ఎక్కడికి చేర్చబడ్డారు? ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి చేర్చబడ్డారు. వారు సైడ్ అయిపోయారు. వారెవరు వారిని ప్రాజెక్ట్ చేయలేదు. పౌలుని ప్రాజెక్ట్ చేయలేదు. ఆ సిల్వానుసు, తిమోతి వారిని ప్రాజెక్ట్ చేయలేదు. కొంతవరకు ప్రభువుని చూపించి వెళ్ళిపోయినారు. తర్వాత వారు మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారిని ఫాలో అయ్యారు. దే ఆర్ ఫాన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాట్ ఫాన్స్ ఆఫ్ పాల్, తిమోతి అండ్ సిల్వానస్. ఈ రోజుల్లో చాలామంది సేవకులకి ఫాన్స్ అవుతారు కదా. అది కాదు, కానీ కొంతవరకు సేవకుల యొక్క జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా స్పందిస్తారు కొంతవరకు తెలుసుకుంటారేమో, కానీ తర్వాత వాళ్ళు సైడ్ అయిపోతారు. ఆ యోహాను చెప్పినట్టు నేను తగ్గిపోవాల్సిందే, ఆయన హెచ్చింపబడాల్సిందే అని యోహాను చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారే హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలండి. మన ఎవరం అండి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పరిచయం చేస్తూ, చాలామందికి చూపిస్తూ, చాలామంది ఆ యేసుక్రీస్తు ప్రభు మన మాస్టర్ని ఫాలో అవుతున్నారు. మన వలన నా వలన మన మాస్టర్ని ఎవరు చూడకుండా పోకూడదండి. ఆ ప్రభు యొక్క మహిమని, ఆ ప్రభు యొక్క గ్లోరీని చాలామంది చూడటానికి నేను ఆటంకముగా ఉండకూడదు. అది ఇక్కడ విషయం. వాళ్ళు ఫస్ట్ ఏమో అందుకే మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఒక మాదిరి అయినటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి విశ్వాసుల యొక్క గుంపు దేవుని యొక్క సంఘం. అది ఒక్క రాత్రితో వచ్చేది కాదు, అదొక ప్రాసెస్, అదొక ప్రక్రియ. ఇక్కడ సంఘం స్థాపించబడ్డది 2009 కదా. అప్పుడు చాలామందిని మీరు చూసినారు. సురేష్ రాలేదు కదా. అయ్యో, సురేష్ రాలేదు. ఆ రోజు కొంతమందే ఉన్నారు అక్కడ, సురేష్ కొందరు. ఆ సంఘాన్ని చాలామందిని దేవుడు చూసినారు. మమ్మల్ని, ప్రసాద్ని, నన్ను చూశారు. లోపాలు ఉన్నాయి, మేము పాపాత్మనండి, నేను ఘోర పాపినండి. కానీ తర్వాత మీరు చాలామందిని చూసినారు. మేము కాదు ఇంపార్టెంట్, మేము యేసుక్రీస్తు ప్రభు ఆయన చూపిస్తే ఆ ప్రభువుని చూపించడంలో మేము పూర్తిగా అంటే సక్సెస్ అయ్యింది చెప్పట్లేదు. నేను చెప్పట్లేదు.
కానీ ముఖ్యం ఏంటంటే ప్రభువుని వెంబడించాలి. ఆయన మనకి హీరో, ఆయనే మన నాయకుడు, ఆయన మన విశ్వాసం నుంచి కర్త, ఆయన్నే పోలి మనం నడుచుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిలాగా నడుచుకుంటూ ఆయన పోలికలోకి మార్చబడుతూ ఏదైతే పాపము వలన మనం పోగొట్టుకున్నామో ఆ మహిమ అంతా పరిశుద్ధాత్మ ద్వారా దినదినం పొందుతూ మనం మార్చబడుతూ ఆ పోలికగానే మనం మారాలి కదా. అలా మారుతూ మనల్ని చూసి, సంఘాన్ని చూసి యేసుక్రీస్తు యొక్క మహిమని లోకం, సమాజం చూడాలి. అది చూసి చాలామంది ప్రభువులోకి అట్రాక్ట్ అవుతారు. అర్థమైందా? అది రెండవదిగా. ఫస్ట్ ఏంటండి? ఎలక్ట్, మన దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం దేవుని చేతిలో ఉన్నాం. రెండవదిగా మనం ఎగ్జాంపులరీ, మనం మాదిరిగా ఉండాలి. చాలా మాదిరినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆదర్శవంతమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మూడవదిగా ఇంకొక మాట ఏంటంటే ఎంతూసియాస్టిక్. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నానంటే ఈ విశ్వాసులు ఎంతో ఎంతూసియాస్టిక్గా, ఎంతో అంటే ప్రభు కొరకు పని చేసేటువంటి వారిలాగా మన ఈ విశ్వాసులు మనం ఇక్కడ చూస్తాం. ఉత్సాహంగా, అత్యుత్సాహంగా ప్రభు కొరకు పని చేయాలి, సువార్త కొరకు అడుగులు వేయాలని చెప్పినటువంటి విశ్వాసుల్లాగా మన ఈ విశ్వాసుల గురించి మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? 2, 3 కలిపి విశ్వాసముతో కూడిన మీ పనిని. వారు పని కలిగి ఉన్నారు. వాళ్ళు పని చేసేవారంట. వాళ్ళ విశ్వాసం పనిచేసే విశ్వాసం, వర్క్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళ విశ్వాసం వారిని పురిగొల్పుతూ ఉంది, పని చేసేటట్టుగా. అందుకే యాకోబు క్రియలేని విశ్వాసం వ్యర్థము కదా. కానీ ఈ విశ్వాసుల్లో క్రియలు ఉంటాయి, పనులు ఉంటాయి. ఏ పనులు? కాని పనులు కాదు, కాని పనులు కాదండి. దేవుడు మెచ్చుకునేటువంటి పనులు, విశ్వాసపు అడుగులు, పాపాన్ని వీడి పరిశుద్ధంగా జీవించుట, అటువంటి పనులు, దేవుడు మెచ్చుకునేటువంటి కార్యాలు, సత్క్రియలు, అవన్నీ వీరు కలిగి ఉన్నారు. ఎవరు? ఈ విశ్వాసులు. అందుకే ఎంతూసియాస్టిక్గా దేవుని కోసం పని చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ప్రేమతో కూడినటువంటి ప్రయాస. ప్రేమ ఏం చేస్తుంది? వేదన పడేటట్టుగా, సువార్త కోసం, దేవుని బిడ్డల కోసం, సంఘం కోసం ప్రయాస పడేటట్టుగా మనల్ని పురిగొల్పేదండి ప్రేమ. అటువంటి ప్రేమ మీరు కలిగి ఉన్నారట. ప్రేమతో ఉన్నటువంటి ప్రయాస. అలాంటి ప్రయాస నీకు ఉన్నదా? సంఘం కొరకు, సువార్త కొరకు, దేవుని యొక్క బిడ్డల కొరకు, దేవుని పని కొరకు మనం ప్రయాసపడాలి, కష్టం సహించాలి, త్యాగం చేయాలి. అటువంటి ఆ విధమైనటువంటి క్రియలు నీకు ఉన్నాయా? తర్వాత యేసుక్రీస్తునందులి నిరీక్షణ. ఇంకా ముందుకెళ్తే మనం ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు యొక్క వాక్యము మాసిదోనియలోను, అక్కయలోను, మ్రోగను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసమును వెల్లడిపరిచే విషయంలో ఈ విశ్వాసులు ముందున్నారండి. వాళ్ళ ఫెయిత్ గురించి గొప్పగా, గర్వంగా చెప్పుకునేటువంటి వారు. ఎక్కడ రాజీ పడకుండా విశ్వాసం కొరకు స్టాండ్ చూసుకోవాలి. విశ్వాసాన్ని వెల్లడిపరిచేటువంటి వారు. అందరికీ తెలిసిపోయింది. అందరికీ విశ్వాసానికి, సువార్తకి, విశ్వాసులు ఆ మనుషులు లోనైనప్పుడు ఎంతో మార్పులు వచ్చినాయి. వాళ్ళ విగ్రహాన్ని, వాళ్ళ అన్యులు కదా, అన్యులు కాబట్టి చాలా సంస్కృతులు ఉన్నాయి, వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ వారు ఏం చేశారట? విడిచిపెడితే సమాజానికి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి ఏమైంది? ఒకప్పుడు మాలాగా ఉండేవారు కదా, ఒకప్పుడు మాలాగా సంప్రదాయాలని పాటించేవారు కదా, ఒకప్పుడు మాతో పాటు కలిసిమెలిసి ఇలాంటి చెడ్డ కార్యాలని చేసేవారు కదా. వాళ్ళకి ఏమైంది? వారు చెయ్యట్లేదండి. ఆ విధంగా ఇతరులు ఈ విశ్వాసులు గురించి చెప్పులాగున ఈ విశ్వాసుల యొక్క విశ్వాసం వెల్లడైంది. నీ విశ్వాసం, నా విశ్వాసం ఆ విధంగా వెల్లడవుతుందా? మన సమాజంలో, మనం ఉన్నటువంటి ప్లేస్లో మనం మారుతున్నామా? విశ్వాసులకి, అవిశ్వాసులకి తేడా ఉంటుంది కదా. తేడా ఉండాలండి. మన మాటలకి పరిమితం కాకూడదు. సువార్త మనల్ని మార్చేది కదా. నీవు ఎలా ఉన్నావు?
ఎలా జీవిస్తున్నావు, నీ బిహేవియర్ ఏంటి, ప్రవర్తన ఏంటి, మాటలు ఏంటి నీ జీవితం మార్పు ఉన్నదా అనేది నిన్ను పరీక్షించుకో. అది లేకపోతే మనం ఏం చేయలేం, మనం సమాజాన్ని మనం ప్రభావితం చెయ్యలేం. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చర్చీస్ అండ్ ఎంథూసియాస్టిక్ పీపుల్ ఆఫ్ గాడ్ హూ ఆర్ ఎనర్జెటికలీ వర్క్ ఫర్ ద లార్డ్. చాలా ఉత్సాహంగా దేవుని కోసం పని చేసేటువంటి విశ్వాసుల యొక్క అటువంటి మనుషుల యొక్క గుంపు దేవుని యొక్క సంఘం. సువార్త కోసం పని చేయాలి. విట్నెసింగ్ పీపుల్, మనం సాక్షిగా ఉండాలి కదా, మనం విట్నెస్ చేయాలి కదా, ప్రభు గురించి మనం సాక్ష్యం చెప్పాలి కదా. కాబట్టి విట్నెసింగ్ అండి, వాళ్ళు విట్నెసింగ్ పీపుల్, వాళ్ళ విశ్వాసాన్ని వెల్లడిపరిచినాడు. కాబట్టి మాసిదోని అన్ని చోట్ల ఆ విశ్వాసం స్ప్రెడ్ అయిపోయింది. సువార్త విస్తరణలో మనం పాలు పంచుకుంటూ మన పాత్ర మనం చేయాల్సిందే. అలా చేస్తున్నావా? సువార్త కొరకు అడుగులు వేస్తున్నావా? చాలా మందికి సువార్త చెప్పాలి. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో సువార్త ఎలా ముందుకెళ్ళిపోయింది? లీడర్స్ ద్వారా మాత్రం కాదు, విశ్వాసులు సువార్త చెప్పేటువంటి వారు ఆ రోజుల్లో. అలా సువార్త విస్తరణ జరిగింది ఆ కాలంలో. నీవు సువార్త చెప్తున్నావా? నీ ఇరుగు పొరుగు వాళ్ళకి, బంధువులకి, ఫ్రెండ్స్కి సువార్త చెప్తున్నారా? అలా మన విశ్వాసాన్ని మనం వెల్లడిపరచాలి కదా, అప్పుడు మాత్రమే సంఘం ఎదుగుతుంది. మన వాక్యం విన్నాం కదా కీర్తనలో, వి హావ్ టు ప్రొక్లెయిమ్ అవర్ ఫెయిత్. మన దేవుడి గురించి మనం ప్రకటించాలి కదా. అలా నీవు ప్రకటిస్తున్నావా? కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎనర్జెటిక్గా, ఎంతూసియాస్టిక్గా దేవుని కోసం పని చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా ఏం చెప్పాలంటే, దే ఆర్ ఎక్స్పెక్టెంట్. అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ మాస్టర్స్ కమింగ్ బ్యాక్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కోసం వారెంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఆ లాస్ట్ వేస్లో ఉంది 10వ వచనంలో చూడండి అక్కడ, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకము నుండి వచ్చుచున్నాడు. ఆతృతతో ఆ రాకడ కోసం ఈ విశ్వాసులు ఆనాడు ఎదురు చూసినారండి. మనం ఏం చేస్తా ఉన్నాం? ఇంకా మనం ప్రభు రాకడికి దగ్గరలో ఉన్నాం కదా. ఆ విధమైనటువంటి ఎదురు చూపులు ఉన్నదా మనకి? మన బంధువులు కానీ, ఏదైనా మనకి ప్రియులు కానీ మన ఇంటికి గెస్ట్గా వస్తున్నారు అని మనకి తెలిసిన రోజు దగ్గర నుంచి వారి యొక్క రాక కోసం ఎంతో ఆతృతతో మనం ఎదురు చూస్తామా? తలుపు దగ్గరికి వచ్చి ఇలా చూస్తూ ఉన్నాం. ఆటో వచ్చినట్లయితే ఓ మావారేమో ఆటోకి వచ్చిందేమో, అలే కదా ఎదురు చూస్తా. ఫోన్ వస్తే ఓ మావారి ఫోన్ ఏమో, అంటే ఆ ఆతృత, రాక కోసం ఆతృత, అంతే కదా. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు, ఆయన దగ్గరలో ఉన్నారు కదా. ఆనాడే మొదటి శతాబ్దంలోనే వారు ఆ విధంగా ఎదురు చూచినట్లయితే మనం వారికంటే ఎక్కువగా ఎదురు చూడాలి కదా. అటువంటి ఎదురు చూపు మనకుందా? ఆర్ వి ఈగర్